కౌశిక్ ఉన్నారు. కౌశిక్ చెప్పండి, కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందే ఈ ప్రెస్ క్లబ్ ముందు నుంచి పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు, మంత్రి పొన్నం వెళ్ళిపోయారు, కానీ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏం చేస్తారు, ఎంతసేపు ఉంటారు? మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ మొత్తం వినేటట్టు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారికి వస్తారా చర్చకి అని సవాల్ విసిరిండ్రు. మరి సవాల్ విసిరితే ఇవాళ కేటీఆర్ గారు వచ్చి కూర్చుండ్రు. మరి ఎక్కడికి పోయిండు రేవంత్ రెడ్డి? ఆయన్నే సవాల్ విసిరిండు. ఆయన సవాల్ మేము స్వీకరించినాము. వచ్చిన పదే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి సవాల్ విసురుతా ఉన్నారు. కేటీఆర్ గారి పేరు ఆయన్నే చెప్పిండు కాబట్టి ఇలా కేటీఆర్ గారు ఆయన సవాల్ని స్వీకరించిండు. కేటీఆర్ గారు స్వీకరించి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎక్కడికి పోయిర్రు అంటే ఇలా క్లియర్గా ఏం కనబడుతుందంటే ఇలా ఖచ్చితంగా ఆంధ్రాకి తెలంగాణ నీళ్లు ఇచ్చిపెడుతుండు రేవంత్ రెడ్డి. ఇలా వాళ్ళకి బంకచర్లకి పర్మిషన్ ఇస్తుండు అనేది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రమ్మంటుంది. ఆన్ రికార్డు చర్చిద్దాం అసెంబ్లీలో అంటుంది, ప్రెస్ క్లబ్లో కాదు, ఆన్ రికార్డు అధికారికంగా చర్చిద్దామంటుంది. మీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి ఎందుకు లేఖ రాయట్లేదు, అసెంబ్లీ పెట్టండి దీనిపైన అని? రాకేష్ గారు మీకు గుర్తుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ఇరిగేషన్ది అది మీటింగ్ పెట్టినప్పుడు మా పార్టీ పక్షాన నేనే ఆయన సవాల్ని స్వీకరించిన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయన సవాల్ని మేము స్వీకరించినాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వీకరించి మీకు దమ్ముంటే పోయిన సోమవారం రోజే అసెంబ్లీ పెట్టండి, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మీ సవాల్ని స్వీకరిస్తాను రమ్మని. ఎక్కడికి పోయిండు? ఆ రోజు పారిపోయిండు, ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు. ఇలా తెలంగాణ ద్రోహి ఎవరంటే అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అని యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రెస్ క్లబ్లో మీరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చుంటారు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చే అవకాశం లేదు, పోలీసులు కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆ కార్యకర్తలు ఇక్కడ రాకుండా. ఈ రోజు రాకపోతే మళ్ళీ ఇంకొక డేట్ ఫిక్స్ చేస్తారా, లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరు? ఇవాళ చెప్తా ఉన్నాడు, ఇవాళనే పారిపోయిండు. అసెంబ్లీ కూడా మేము సవాళ్ళు స్వీకరించిన తర్వాత అది పారిపోయిండు. ఇలా చేతగాని దద్దమ్మ ఎవరంటే అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అసెంబ్లీ పెడితే నీకు దమ్ము ధైర్యం ఉంటే డేట్ టైం పెట్టు, నీకు ఇక్కడ రానికే భయం అవుతుంది, ప్రజలు నిన్ను అంతరాని భయం అవుతుంది. హైడ్రాకు సంబంధించిన కులగొట్టిన ప్రజలందరికీ వచ్చి తంతరు పబ్లిక్లో వచ్చి కూర్చుంటే భయం అవుతుంది అని అంటే ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్ ఉన్న అసెంబ్లీలో కూడా చర్చ పెడతామంటే నేను మళ్ళీ చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. దమ్ముంటే మళ్ళీ ఇవాళ రాకపోతే ఓడిపోయినమైతే మళ్ళీ అసెంబ్లీ పెట్టు, మళ్ళీ కూడా వస్తాం మేము.